మామ ఒక పని ఉందిరా, మరి చేసుకోరా, తర్వాత మాట్లాడదాం. ఏం బాబు వంకాయలు ఎలా ఇస్తున్నావు? కవర్లో ఇస్తున్నాడుగా. హ్యాపీ బర్త్డే రా మామా. థ్యాంక్ యూ మామా. పార్టీ జనసేన పార్టీ. అరే రేపు సంబంధాలు పోతున్నావు. వాళ్ళు ఎకరా ఇస్తానంటే నువ్వు 4 ఎకరాలు అడుగు. వాళ్ళు 20 సవర్లు పెడతానంటే నువ్వు 30 సవర్లు అడుగు. వాళ్ళు బైక్ ఇస్తానంటే నువ్వు కారు అడుగు. వాళ్ళు నాకు అంత అర్థం అయిపోయింది. రేపు వాళ్ళు పిల్లలు ఇస్తానంటారు కానీ నేను పిల్ల తల్లిని అడుగుతా. మామా నీకు ఒకటి చెప్పాలరా. ఏంట్రా? ఒకటి, అరే కనీసం నా చేతితో రోజు ఒక 500 మందికి అన్నం పెడతాను రా. గ్రేట్ రా మామ. నువ్వు ఇందుకు ఏం జాబ్ చేస్తుంటావురా? రోజు క్యాటరింగ్ వెళ్తున్నాగా. అరే ఇలాగే మాట్లాడామంటే గుద్దానంటే తిరుపతిలో పడతావు. కొంచెం చిన్న గుద్దురా, గూడూరులో పడతాను. పని ఉంది, కొంచెం చూసుకొస్తాను. మామ ఏడే ఉండరా, పాస పోసుకొస్తాను. అరే ఆ షాప్ ముందు పోయి వాళ్ళు చూసారంటే పట్టుకుపోతారు. పట్టుకొని వెళ్ళారా, ఎలాగో కింద పోయేటివే కదా. సరేలే కానీ కుక్కలంటారా కాలు ఎత్తి పోస్తాయి. అయితే వెళ్ళి కుక్కనోటి చెప్తాది. అందుకే కదా నిన్ను అడుగుతుంది. మామ ఒకసారి మైకేల్ జాక్సన్ మన ఆంధ్రాకి వచ్చాడంట్రా. డాన్సులు పాటలు అన్ని పాడాడంట్రా. అన్నం తిను బాబు అంటే అన్నం తినలేదంట్రా పాపం. ఏమా ఆయనకి చెవుడా? కాదురా, ఆయనకి తెలుగు రాదుగా. అరే నువ్వేంట్రా ఈ రోజు నన్ను ఇలా తగులుకున్నావు? సార్ ఈ రోజు వర్షం ఎక్కువగా పడుతుంది. ఆఫీస్ కి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను సార్. ఆఫీస్ కు వచ్చి నాతో తిట్లు తింటావా, ఇంట్లోనే ఉండి మీ వైఫ్ తో తిట్లు తింటావా, నీ ఇష్టం. ఏంటా చూపు? సార్ నేను ఆఫీస్ కి వచ్చేస్తాను సార్. రోజు ముందు అవడం వల్ల ఫస్ట్ లివర్ చెడిపోద్దంట బ్రో. దాని తర్వాత కిడ్నీలు, ఆ తర్వాత హార్ట్, తర్వాత బ్రెయిన్. ఈ విధంగా ఒక్కొక్కటిగా చెడిపోయి కేవలం 50 సంవత్సరాలకే చచ్చిపోతామంట బ్రో. మొన్న నేను న్యూస్ పేపర్ లో చూసా, అప్పటి నుంచి మానేసా. ఏంటి మంది అవడమా? కాదు, న్యూస్ పేపర్ చదవడం.